స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని 25వ వచనం. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. 17వ వచనం. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయ. చిన్నమాట ప్రార్థన చేత. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. మీ దాసుడను మట్టివాడిని అయ్యా. నా శరీర ప్రాణాత్మలు మీ రక్తమును ఆశ్రయించి మీకు అప్పగించుకుంటున్నాను. సంపూర్ణంగా లోబడిపోతూ ఉన్నాను. మీ అగ్నితో పుటము వేయండి, రక్తంతో పరిశుద్ధపరచండి. మీ సహాయం దయచేయండి. అయ్యా, యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరిచి మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నాయందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, మనం చదివిన లేఖన భాగము సామెతల గ్రంథం. సామెతల గ్రంథము అంటే కావ్య గ్రంథము అని అర్థం. కావ్య గ్రంథములు 5: యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. ఈ గ్రంథాలలో ఉపమాన అలంకార భాష ఉపయోగించబడింది. ఈ గ్రంథాలలో చరిత్ర, వర్తమానము, భవిష్యత్తు అంటే ప్రవచనం వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో నెనరు గలిగిన స్త్రీ, మూర్ఖురాలు, గుణవతి అయిన భార్య, వివేకము కలిగిన స్త్రీ, ఇలాగూ అనేక మంది స్త్రీలను గురించి, జ్ఞానవంతురాలు, అనేక మంది స్త్రీలను గురించి ఈ సామెతల గ్రంథంలో ప్రభు వర్ణించాడు. ఎందుకు అంటే సార్వత్రిక సంఘాన్ని స్త్రీతో పోల్చాడు. సార్వత్రిక సంఘము అనే వధువు, పెండ్లి కుమార్తె లేకుంటే స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఆ లక్షణాలు అక్షరార్థమైన ఆ స్త్రీలను చూపిస్తూ ఆ స్త్రీల ద్వారా మనకు తెలియపరిచారు. ఆ క్రమంలో 31వ అధ్యాయం 10వ వచనంలో గుణవతి అయిన భార్య దొరకుట అరుదు అటుది ముత్యము కంటే గుణవతి అయిన భార్య దొరకడం అరుదా ఈ లోకంలో? ఇంకా మగపిల్లలు దొరకడమే అరుదు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు మన దగ్గర ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితాలు జీవిస్తూ ఉన్నటువంటి, వివాహం కావాల్సిన బిడ్డలు మన దగ్గరే చాలామంది ఉన్నారు. అంటే ఇది అక్షరార్థంగా మనుషులు వివాహం చేసుకోవడానికి అవసరమైన గుణవతి అయిన భార్యను గురించి కాదు.
పరమవరుడైన యేసునాథుడు చేసుకోబోతున్న భార్య, ఆమె గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆ గుణవతి దొరకడం అరుదట, అది ముత్యమ్మ కంటే అమూల్యమైనది. ఆయన ఎక్కడెక్కడ వెతుకుతున్నాడు ఈ భార్యని? విశ్వలోకాలన్నిటిలో వెతుకుతున్నాడు. వెతకగా 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 ఆయనకి అలాంటి భార్య ఈ భూమి మీద దొరికిందట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ భూమి మీద ఎవరావిడ? క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుల సమాజం. యథార్థంగా దైవభక్తి సాధన చేస్తున్నటువంటి భక్త సమాజం. ఈ సమాజాన్ని గురించి చెబుతూ ఈ భక్త సమాజానికి ఉండవలసిన లక్షణాలు ఈ 11వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో అనేక విషయాలు ఆయన వ్రాయించారు. మీకు ఆసక్తి ఉంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఒక లిస్టు తయారు చేసుకోండి. అవసరమా వద్దా అవి? ఎందుకు అవసరం? అందులో నువ్వు ఉండాలా వద్దా? నువ్వు ఉండాలా వద్దా అండి? పెళ్లి కూతురు బ్యాచ్లో ఉండాలంటే నీకు ఏ లక్షణాలు కావాలో ఇక్కడ రాశాడు. పేపర్ ముందే లీక్ చేశాడు. మామూలుగా పిల్లలు సంవత్సరం అంతా చదివినాక ఏ ప్రశ్నలు ఇస్తారో వాళ్ళకి తెలియదు. ఎగ్జామ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చినాక అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఎగ్జామ్ పేపర్ చూసినాక ప్రశ్నలు. ఇక్కడ ఆ పరీక్ష కొరకు వెళ్ళడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వాళ్ళకి ఆ పేపర్ ముందుగానే లీక్ చేశాడు. ఏమిటట ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలు? ఏమిటట? 11వ వచనం. ఆమె పెనిమిటి ఆమె యందు. ఆమె పెనిమిటి ఎవరు? యేసయ్య ఆమె యందు నమ్మిక ఉంచుతాడంట. నిన్ను నమ్ముతున్నాడా యేసయ్య? నిన్ను నమ్ముతున్నాడు యేసయ్య? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సమయపాలన చేస్తూ ఈ వ్యక్తి దేవుని సన్నిధికి వస్తారని నిన్ను నమ్ముతున్నాడా? పరిశుద్ధ జీవితం జీవిస్తోంది. నాకు ఇష్టం లేని మాట కానీ, చూపు కానీ, క్రియ కానీ, ప్రవర్తన కానీ ఈ వ్యక్తిలో లేదు అని నన్ను నమ్ముతున్నాడా? నిన్ను నమ్ముతున్నాడా? ఆయన నమ్మాలి. మొట్టమొదటి విషయం. మన మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు. నువ్వు చేసే ప్రతి పని నీ పెనిమిటి అయిన ప్రభు అయిన యేసును సంతోషపెట్టేదిగా ఉంటుంది అని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మి చేస్తే ఆయన నమ్ముతాడు. మరి మామూలు పోస్టా ఏంటండి? మనకు 10 కోట్ల డబ్బులు ఉన్నాయనుకోండి, లేవులే ఉన్నాయనుకోండి, మనకు ఒక్కగానొక్క అబ్బాయి అయితే ఆ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం? ఆ పిల్ల ఆస్తి ఐశ్వర్యం ఉందా లేదా అని ఆలోచించాం. ఆ అబ్బాయికి తగిందా లేదా అని ఆలోచిస్తాం. ఆ అబ్బాయిని సంతోషపెడుతుందా లేదా అని ఆలోచిస్తాం. ఆ అబ్బాయి మనసరిగి ప్రవర్తిస్తుందా లేదా అని ఆలోచిస్తాం. తనకున్న అబ్బాయికి ఉన్న ఆస్తిని, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని సమర్థవంతంగా డీల్ చేయగలదా లేదా అని ఆలోచిస్తాం. ఎన్ని ఆలోచిస్తాం? ఆ తర్వాత కట్న కానుకలు ఏదైనా ఉంటే, లేకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయి ఆ యవనస్తుడైన కుమారుడిని అర్థం చేసుకోగలదు అనుకుంటే అప్పుడు జత చేస్తాం. అవును కదండి? ఒక మట్టి మనుషుమైన మనకు కొద్దిగా ఐశ్వర్యం ఉంటేనే ఆ వ్యక్తిని అతడు కలిగిన దాన్ని కాపాడాలని కోరుకుంటా. మన ఇంటికి వచ్చే ఆడపిల్ల వాటన్నిటినీ సమర్థవంతంగా నిర్వర్తించగలదని నమ్మితేనే మన అబ్బాయికి ఆ అమ్మాయిని చూస్తాం. అంతేనా అండి? నువ్వు కొట్టట్లా. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి పరమవరుడు విశ్వానికి చక్రవర్తి, ఆయన భార్యగా కావాలని కోరుకుంటున్న వ్యక్తిని ఆయన నమ్మాలా వద్దా? మొట్టమొదటి ఏమి నమ్మాలి? ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చాడో, ఏ ఉపదేశాలు చేశాడో,
మన కొరకు ఉద్దేశించిన ఆయన హృదయ ఉద్దేశాలు ఏమిటో అవి తెలుసుకొని ఈ పని నా ప్రభుకి, నా యజమానుడికి ఇష్టం, నేను ఇది చేస్తాను. ఇది ఎందుకు చేయనంటే నా యజమానుడు బాధపడతాడు, ఆయన బాధపడే పని నేనేమీ చేయను అనే తీర్మానం నీకుంటే, అలా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే, నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, తప్పు కాదు, ఆ ప్రయత్నం నువ్వు చేస్తే ఆయన నిన్ను నమ్ముతాడు. ఇట్లా ఒక్కొక్క మాట ఇంచుమించు 26 విడకొడితే 28 అంశాలు ఉన్నాయి. నేను చెప్పాను నమ్మద్దు, మీరు ధ్యానం చేయండి, అవి చదివించుకోండి చదువు రాని వాళ్ళు. మళ్ళీ పెద్ద పోస్టే కాదా, అవి చెక్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర నుండి. నీ కొడుకు ఎక్కడో దూరదేశంలో ఉన్నాడు, ఉత్తరం రాశాడు ఇంగ్లీష్లో తెలుగులో, నీకు చదవడం రాదు, ఏం చేస్తావు? ఎవరు చదువుతారని ఆ కవర్ పట్టుకొని బజారంతా తిరుగుతావు. నేను చదవనమ్మా, నాకు పని ఉందంటే, అయ్యయ్యా నీకు ఏదన్నా ఇస్తాను చదివి పెట్టరా అంటాం. అవునా? మరి అది ఆయన నీకు నాకు రాశాడు, పెళ్లి కూతురుగా కావాలని కోరుకుంటున్న వాళ్ళకి ఉత్తరం రాశాడు. మరి ఇది చదవాలా వద్దా? చదివించుకోవాలా వద్దా? చదివించుకున్నప్పుడు ఆయన రాసిన దానికి నేను అలా ఉన్నానా లేదా అని ఆలోచించుకోవాలా వద్దా? మొదట ఏమంటున్నాడు? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం. నన్ను నమ్ముతున్నాడా? నీకే ఒక గంట సేపు వర్తమానం నువ్వే చెప్తావు, నేను చెప్పక్కర్లా, ఎందుకంటే నీకు తెలుసు దేవుని మనసే ఉంటుంది. ఇది మొదటి విషయం. ఇలా అనేక విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చి 17వ వచనంలో ఆమె నడికట్టు చేత నడుమును బలపరుచుకోవాలంటే ఏం కావాలి? నడికట్టు కావాలి. చేతులతో బలముగా పనిచేయాలి. నడికట్టు అంటే ఏమిటి? మనం కూడా పెద్ద తువ్వాలి అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చి నడుము కట్టుకొని అవునా? మరి ముసలాళ్ళ బ్యాచ్ ఏంటి? పిల్లల బ్యాచ్ ఏంటి? నడువు నొప్పి వాళ్ళ బ్యాచ్ ఏంటి? వాళ్ళని వదిలేస్తాడు దేవుడు? వదిలేడు. నడికట్టు అంటే అది కాదు. నడికట్టు అంటే ఏమిటో చెప్పండి? నడుము కట్టుకునేది. మన శరీరంలోనే బలమైన అవయవము మన నడుము. ఆ నడుము బలంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అది ఏమాత్రం కొద్దిగా తేడా వచ్చినా ఇద్దరు కావాలి మనకు. అవును కదా? అక్షరార్థంగా నడుమును గురించి కాదు, అక్షరార్థమైన నడికట్టును గురించి కాదు, దేవుని కొరకు గొప్ప కార్యాలకు పూనుకోవడానికి గురించి, వాటి నెరవేర్పు కొరకు మనం కట్టుకోవలసిన నడికట్టు సత్యము అనుదట్టి. ఎక్కడ ఉంటుంది? ఎఫెసీ 6 15, 16, 17 వచనాల్లో ఉంటుంది. మరి నువ్వు మాట్లాడుతున్న ప్రతి విషయం, నువ్వు నిర్ణయం తీసుకుంటున్న ప్రతి విషయం, నువ్వు చేస్తున్న ప్రతి క్రియ అది సత్యమును అనుసరించే ఉందా? సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉన్నది అంటాడు ప్రసంగి 7వ అధ్యాయం 23, 24 వచనాలు. దాన్ని అన్వేషిస్తున్నావా? వ్యక్తిగతంగా నువ్వు చేసేటువంటి క్రియలు, ప్రవర్తన, మాటలు, వైఖరి 2 దేవుని సంఘములో సత్యాన్ని గురించిన అన్వేషణ, సిద్ధాంతపరమైన విషయాలను గురించి. అవి లేకుండా, ఆ ఏకత్వం లేకుండా పెళ్లి కూతురు బ్యాచ్లోకి రాం కదా. బలముగా పనిచేస్తుందట. అలా పని చేయగా అప్పుడు 25వ వచనం, నడికట్లను వర్తకులకు అమ్మును. ఏం చేస్తుందట? నడికట్లను వర్తకులకు అమ్మును. అంటే వాక్య సారాంశ సత్యమును అమ్ముతుందట. సత్యమును కొని దాచిపెట్టుకోండి అంటున్నారు. ఎవడికి పడితే వాడికి అమ్మకూడదు. సత్యము సంత వీధిలో పడి ఉంది అని సామెతల గ్రంథంలో చెప్తాడు. సంత వీధిలో పడి ఎందుకున్నది సత్యము కదా? సత్యాన్ని కొనుక్కొని, ఇప్పుడు ఒక డినామినేషన్ ఉంది, నా పేరే చెప్పుకుందాం, విజయ్ కుమార్ అనేది ఒక డినామినేషన్. ఇక్కడ వాక్య సారాంశ సత్యం ప్రకటించబడుతుంది అనుకుందాం. ఏమని? రక్షణ ఎలా వస్తుంది,
పరిశుద్ధాత్మను గురించిన సర్వసత్యమేమిటి? ఇక్కడేం నమ్ముతున్నారు? వరాలు ఉన్నాయని నమ్ముతున్నారు, అభిషేకం ఉందని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మ నింపుదల ఉందని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మ వశులవుతారని నమ్ముతున్నారు. ఎవడో వచ్చి నువ్వు మా సంఘంలో కలువు, మా డినామినేషన్లో కలువు, నీకు ఎంత కావాలంటే ఇస్తాను, పెద్ద ప్లేస్ కొని చర్చ్ కట్టించి ఇస్తాను, నెల నెల ఇంత జీతం ఇస్తాను, కృపావరాలు లేవు అని బోధించు అని చెప్తాడు. వీడికి పెద్ద చర్చి కనపడింది అనుకో, పెద్ద సోటు, పెద్ద చర్చి, హోదా, నెల నెల జీతం, ఈ విశ్వాసులు ఇస్తారో లేదో తెలియదు, ఇచ్చిన అరకొర దేనికి సరిపోట్ల, వాళ్ళైతే పెద్ద జీతం ఇస్తామన్నారు, కారు ఇస్తామన్నారు, కాబట్టి అట్లాగే బోధిస్తాను సార్ అని ఆ సిద్ధాంతాన్ని, సత్య సిద్ధాంతాన్ని విడిచిపెట్టి అసత్య సిద్ధాంతానికి వెళితే దేనికి అమ్మేసుకున్నాడు ఆయన? డబ్బు కోసం, జీతం కోసం. ఆ కొనుక్కున్నాడు ఏం చేస్తాడు? ఆ సత్యాన్ని వాడు పాటించడు, వాడు వదిలేస్తాడు, అది వీధిలో పడిపోయింది. కానీ సత్యం, జ్ఞానం లేని వ్యక్తులు చెప్తున్నాడు, సత్యాన్ని కొని దాచిపెట్టుకో. కొనుక్కోవాలంట సత్యం. కొనుక్కోవడం అంటే అర్థం ఏమిటో? ఎక్కడ అమ్ముతారు? అవునా? ఇంత డబ్బు ఇస్తే, ఇదిగో నా దగ్గర ఇంత డబ్బు ఉంది, 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు, నాకు సత్యం కావాలంటే ఆ డబ్బుతో వచ్చేదా? కాదు. నీ సమయాన్ని, నిన్ను నువ్వు ఆ సత్యం కొరకు ప్రతిష్ఠించుకోవడం ద్వారా, నిన్ను నువ్వే సమర్పించుకోవడం ద్వారా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఆ సత్యాన్ని నువ్వు ఎరిగి కలిగి దాని నెరవేర్పు కొరకు నీ జీవితాన్ని పానార్పణంగా పోయడం ద్వారా. ఎందుకు? నువ్వు సత్యం పలికితే శ్రమ వస్తుంది, హింస వస్తుంది, అవమానం, నింద, తృణీకారం, వాటన్నిటిని తట్టుకొని నాకు సత్యమే కావాలి అని నువ్వు నిలవబడితే ఆ సత్యం నీ యందు నిల్చుండు. అది నువ్వు కొనుక్కున్నట్టు. దాని కొరకు ఎంత వెల చెల్లించావు? నీ జీవితాన్నే చెల్లించు, నీ జీవితాన్నే దాని కొరకు, నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు పౌలు ఏమంటాడు? ఆ శ్రేష్టమైన దేవుని జ్ఞానము నేను పొందుకోవడం కొరకు సమస్తాన్ని నేను నష్టంగా పెంటగా ఎంచుకున్నానన్న. ఈ దైవభక్తి సాధన నువ్వు చేస్తూ ఉంటే అప్పుడట, ఇప్పుడు 25వ వచనం, నడికట్లను వర్తకులుగా ముని ఇతరులకి చెప్తుంది. నువ్వు డబ్బులు ఇచ్చినా నేను చెప్పను, సత్యం ఇదే చెప్తా అని ఆ సత్యము ఆసక్తి కలిగిన వాళ్ళకి అమ్ముతారంటే వారు ఖర్చు పడినప్పుడు వారికి సత్యాన్ని బోధిస్తారు. సత్యాన్వేషకులకు, ఇప్పుడు మీరు వచ్చారు, ఎందుకు వచ్చారు? మీకు పనులు లేవా? లేకపోతే పనులు లేకపోతే ఇంట్లో హాయిగా నిద్రపోరా పండుకొని. కానీ ఆ విషయాలన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని గురించి మేము ఇంకా తెలుసుకోవాలి. అలాంటి వారికట బలమును ఘనతయు ఆమెకు వస్త్రములట. ఎవరికి? బలమును ఘనతయు ఆమెకు వస్త్రం. ఆమె ఎవరామె? ఎవరిని గురించి మాట్లాడుతున్నాం ఎంతసేపు? ఏమండి? పెండ్లి కుమార్తె, వధువు సంఘం గురించి మాట్లాడు. వధువు సంఘానికి వస్త్రాలు ఏమిటట? బలము ఘనత. ఇది అలవాటయ్యి ఆ బలము ఘనత అనేవి ఆవిడికి వస్త్రాలు. అక్షరార్థంగా ఈ వస్త్రాలు మనం ఎలాగ ధరించుకున్నామో ఆ బలమును ప్రభావమును ఆవిడ వస్త్రాలుగా ధరించుకుంటుందట. ఎందుకలా అంటే నా వరుడు ప్రియుడు అయిన యేసునాథుడు కూడా అలాగే ఉన్నాడు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. ఆయనకు 429వ పేజీ. బలమును జ్ఞానమును ఆయన. ఈఎంఐకో ఘనత, అది ఇంకొక అంశం. బలము ఘనత, బలము నీతి, బలము ఐశ్వర్యము, బలము అధికారం, ఇవన్నీ ఆయన వస్త్రాలు, ఆయన స్వభావ లక్షణాలు.
ఇప్పుడు ఆయన ఎలాంటి స్వభావ లక్షణాలు కలిగి ఉన్నాడో ఈ పెళ్లి కూతురు కూడా అలాంటి స్వభావ లక్షణాలే కలిగి ఉంటారు. ఇది థియాలజీ, ఇది వేద జ్ఞానం, ఇది దేవుని జ్ఞానం. ఏం చెప్పాను నేను మీకు ఇప్పుడు? కావ్య గ్రంథాలు ఎన్ని? 4. 4 మరి గుండూపుతున్నారే, మరి అక్కడ పెట్టండి 5. ఏమేమిటవి? యోబు మొదటిది, 2 కీర్తన, 3 సామెతలు, 4, 5, ఈ 5. వీటిల్లో ఈ 5 కావ్య గ్రంథాలలో దేవుడు కోరుకునే పెండ్లి కుమార్తె ఎలా ఉండాలో రాశారు, అక్కడక్కడ రాశారు. ఆ పెండ్లి కుమార్తె కొరకు గత కాలంలో, భూతకాలంలో, వర్తమాన కాలంలో, భవిష్యత్ కాలంలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో ఆ పెండ్లి కుమార్తెను సిద్ధపరచడానికి ఆ విషయాలన్నీ రాశారు. రాసి ఆ కంక్లూజన్, ఆ ముగింపు యొక్క దృశ్యం, నేను కోరుకున్న పెండ్లి కుమార్తె ఎలా ఉండాలి అంటే పరమగీత గ్రంథంలో చెప్పారు. అలాగే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం నుండి చివరి వరకు ఉన్న విషయాల్లో చెప్పారు. అలా చెబుతూ అనేక విషయాలు చెప్పారు. మనం ఒక్క విషయాన్ని ఈరోజు ధ్యానం చేయడానికి అంశంగా తీసుకున్నాం. ఆ అంశం ఏమిటి? దేవుడు కోరుకున్న పెండ్లి కుమార్తెకు వస్త్రాలకు ఏముండాలట? బలము, ఘనత ఉండాలి. బలము, ఘనత. ఎందుకు ఉండాలి అంటే ఆయన కూడా బలము, ఘనత కలిగిన వ్యక్తి. 5వ అధ్యాయం 12వ వచనం ప్రకటన చూడండి. కదా, ఆయనకి ఏవేవి లక్షణాలు ఉన్నాయట? జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము, ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. 4:12 చూడండి. 10-11 కలిసి ఉన్న లేఖన భాగంలో చివరి, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందని అర్హుడవని చెప్పుచు మహిమ, ఘనత, ప్రభావాలు. అవునా? ఇవన్నీ ఆయనకున్న లక్షణాలు. నేను చేసుకోబోయే అమ్మాయికి కూడా ఇవన్నీ ఉండాలి. ఆ సంగతి అనేక స్థలాల్లో రాశాడు, మనం చదివిన మూలవాక్యంలో రాశాడు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏమిటో చెప్పా, ఆయన ఉద్దేశం ఏమిటో చెప్పా. ఇక్కడ నుండి మన ధ్యానాంశం మొదలవుతుంది. ఏమిటి మన ధ్యానాంశం? ఇప్పుడు పెళ్లి కూతురు బ్యాచ్లోకి ఎంతమంది రావాలనుకుంటున్నారో చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పారు, చేతులెత్తి నాకు కావాలి అని కోరుకున్నారు. మీరందరూ ఏం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు? బలము. ఇప్పుడు మన ధ్యానాంశం బలము గనుక, అవునా? మన ధ్యానాంశం బలం కనుక ఆ ఒక్క టాపికే, అన్నీ ఒకసారి ధ్యానం చేయలేం. అవునా? బలము, ఘనత వస్త్రాలుగా ధరించుకోవాలి. ఇప్పుడు బలము, ఘనత ఎందుకు మనం ధరించుకోవాలంటే ఆయన కూడా బలము, ఘనత కలిగి ఉన్నారు. కాబట్టి మనం కూడా ధరించాలి. ఇప్పుడు బలం ఎలాగ వస్తుంది? ఈ బలం ఇవ్వడంలో 2 రకాలు, 2 విధాలుగా దేవుడు బలాన్ని ఇస్తాడు. ఒకటి, నువ్వు అక్కడుంటే ఈ పని చేయని అవసరమైన ఆ బలాన్ని ఆయన అందిస్తాడు. 2, ఆయనే వచ్చి మన లోపలుండి మనం ఊరక నిలవబడితే మన అవయవాలను ఉపయోగించుకొని ఆయన బలాన్ని ఉపయోగించి ఆయన పనులు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇక్కడ ఇంకొక కోణం, మనము బలము ధరించుకోవాలి అని ఆయన కోరుతున్నాడంటే మనమేమై ఉన్నాం? బలవంతులమై ఉన్నామా? బలహీనమై ఉన్నామా? మనం బలహీనమై ఉన్నాం. కాబట్టి ఆయన బలాన్ని మనం ధరించుకోవాలి.
ఆయన బలాన్ని ధరించుకోవడానికి నీ బలం నాకు కావాలి అని మనం ఆయన్ని అడిగితే ఆయన బలం ఇచ్చే విధానాలు 2. దూరంగా ఉండి ఆ టైంకు నువ్వు ఆ పని చేయడానికి అవసరమైన బలాన్ని ఇచ్చి నువ్వు ఆ పని చేసిన దాకా ఉండి వెళ్ళిపోతాడు. ఇంకొక కోణంలో నువ్వు సమర్పించుకున్న దాన్ని బట్టి, నువ్వు ప్రతిష్ఠించుకున్న దాన్ని బట్టి ఆయనే నీ లోపలికి వచ్చి ఆయనే నీలో ఉండి నువ్వు ఏ విషయాలలో బలహీనంగా ఉన్నావో అవి నీకు ఇష్టం. ఎందుకంటే అవి నా దేవునికి ఇష్టమని నీకు తెలుసు. దేవునికి ఇష్టమైంది చెయ్యాలి అన్నది నీకు ఇష్టం, కానీ నువ్వు చేయలేకపోతున్నావు. ఎందుకంటే బలం లేదు. టీబీ పేషెంట్ లాగా బెడ్ మీద పడుకొని ఒంట్లో ప్రాణం ఉంది కానీ లేచి నడవడానికి కూడా ఓపిక లేదు. ఎవరో అసిస్టెంట్ కావాలి. ఆ అసిస్టెంట్ వచ్చి ఆ టయానికి ఏదో జ్యూస్ ఇస్తాడో ఏదో ఒక బలమైన ఆహారాన్ని ఇస్తాడు. ఆ టయానికి బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఉపయోగించుకొని ఆయన పనులు ఆయన చేసుకుంటాడు. మళ్ళీ వచ్చి పడుకుంటాడు. కాసేపటికి నీరసం, మళ్ళీ ఏదో డ్రింక్ ఇవ్వాలి, ఒక ట్యాబ్లెట్ ఇవ్వాలి. ఇదొక టైపు. ఇంకొక టైపు ఆయనే వచ్చి మన యందు ఉండి మన అవయవాల్ని, బలహీనమైన మన జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఉపయోగించుకొని దేవుడు కోరుకున్న విధంగా దేవుని పనులు చేయడానికి మనల్ని సిద్ధపరిచి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇప్పుడు ఈ రెండిట్లో మనకేది కావాలి? టీబీ పేషెంట్కి టానిక్ ఇచ్చినట్టు టానిక్ ఇచ్చే బలం కావాలా, లేకపోతే ఆయనే వచ్చి మనలో ఉండి ఆయన బలాన్ని మనకిచ్చి, అవునా, ఆయనే అన్ని చేయాలి? ఇదే కావాలి. బెస్టే కోరుకుంటాం, మనమేమి తక్కువ కాదు. రైట్, కోరుకోవాలి కూడా. దేవునికి స్తోత్రం చెబుదామా? కోరుకోవాలి అంటే మొదట నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో నీకు తెలియాలి. నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో నీకు తెలియదు. డాక్టర్ దగ్గరికి పోయావు బాగలేదని, బాగలేదు నువ్వు చూడు అంటే ఆయన ఏమంటాడు? ఏం బాగలేదు తల్లి చెప్పు అంటాడు. ఏం బాగలేదు చెప్ప, నువ్వు చెప్పాలో వద్దా? తలకాయ నొప్పో, చెవు నొప్పో, ముక్కు నొప్పో, ఏదో ఒకటి చెప్పాలిగా. చెబితే దానికి సంబంధించి వాళ్ళు పరీక్ష చేస్తారు. అంతే కదండి. మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు బలం కావాలంటే దేనికి బలం కావాలి? నువ్వు ఏ విషయంలో దేవుడు చెప్పిన విషయాల్లో నువ్వు ఫెయిల్ అవుతున్నావు, అదొక లిస్ట్ రాసు. యథార్థంగా రాసు. ఎందుకంటే మనందరం బలహీనులం. మనము బలహీనులమై ఉండగా రోమపత్రిక 5లో చెప్తాడు, ఆయన మనల్ని కనికరించి తన కుమారుని మన కొరకు పంపు. మనందరం బలహీనమే, ఎవరం బలవంతులం కాదు. ఈ లోకంలో 100 కిలోలు బరువెత్తే బలవంతుడైనా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బలహీనుడే. వాడికి దేవుణ్ణి గుర్తుపట్టడం తెలియదు, దేవుణ్ణి స్వరాన్ని వినడం తెలియదు, దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయడం తెలియదు, దేవుని ఆజ్ఞలకు లోబడడం తెలియదు, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడం తెలియదు, దేవుని మనసు ఏమిటో అర్థం చేసుకోవడం తెలియదు. అవునా? పాటలు పాడాలి, అది సంఘ ప్రార్థన అయినా, కుటుంబ ప్రార్థన అయినా, ఆదివారం ఆరాధన అయినా, సువార్త కూటమైనా, శుద్ధీకరణ కూటమైనా పాటలు పాడతాంగా. పాటలు ఏ పాటలు పాడాలి? దానికి ఒక క్రమం ఉంటుందా? మొదట ఏ పాట పాడాలి, రెండో పాట ఏం పాడాలి? 3 పాటలు పాడితే మొదటిది చివరిది ఏం పాడాలి, మధ్యలోది ఏది పాడాలి? 5 పాటలు పాడితే మొదటిది చివరిది ఏది ఉండాలి, మధ్యలో ఏది ఉండాలి? 10 పాటలు పాడితే ఏ పాటలు పాడాలి? మనం ఏం పాడుతున్నాం? 3వ పాట దేవుణ్ణి స్తుతించండి, 2వ పాట జీవనదిని, మొదటి పాట స్తుతి పాట. అవునా? స్తుతి పాట ఎప్పుడు పాడాలి? ఒకటి పాడారు, మళ్ళీ అదే పాడితే అంటే మనకి జ్ఞానం అనే విషయంలో బలము లేదు. యథార్థంగా ఒప్పుకుందాం దేవుని సన్నిధిలో. ఇప్పుడు 3 పాటలు 5 పాటలు పాడితే ఒక స్తుతి పాట, ఇది ప్రార్థనకు మనం ఎక్కువ సమయం కేటాయిస్తాం కాబట్టి ప్రార్థనకు సంబంధించిన 1-2 పాటలు. అవునా? తర్వాత దేవుని సంఘాన్ని బలపరచడానికి అవసరమైన పాట,
తర్వాత ఏ అంశం గురించి మనం ప్రార్థనకు పూనుకున్నామో దాని గురించిన పాట, లేదు ఆ సందర్భానికి అవసరమైనటువంటి ఆ పాటను ముందుగా సెలెక్ట్ చేసుకొని ఈ పాట నేను పాడాలి అని సిద్ధపడాలి కదా. సిద్ధపడితే కదా ఆ విషయంలో నువ్వు బలమైన వ్యక్తివి. ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? మనకు యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో తెలియదు గనక ఆయన మన బలహీనతలను చూసి, రోమపత్రిక 8:26, ఆయనే మన బలహీనతలు చూసి మన కొరకు ఆయనే విజ్ఞాపన. ప్రార్థన చేయడం రాదు, పాటలు పాడడం రాదు, రెఫరెన్స్ వాక్యం తప్పపోకుండా చదవడం రాదు, పాస్టర్ గారు చెప్పగానే తీయడం రాదు. నేను మిమ్మల్ని తిట్టడానికి వచ్చాను ఇవాళ, ఆలోచన చెప్పడానికి వచ్చానా? ఆలోచన చేయండి. మరి నువ్వు మామూలు బ్యాచ్కి రెడీ అయ్యావా? ఐపీఎస్కి రెడీ అయ్యావు. ఐపీఎస్ భూమి మీద గ్రేట్. పరలోకంలో పెళ్లి కూతురు బ్యాచ్లోకి వెళ్ళాలని రెడీ అయ్యావు. మరి చెప్పబోతే ఎట్లండి? అవునా? కాబట్టి మన బలహీనతలు ఏమిటో మనకు తెలియాలి. మనం ఏ విషయాల్లో దేవుడు కోరుకున్న విధంగా లేమో అది మనకు తెలియాలి. ఒక పని అనుకుంటాం, ఇది చేయాలనుకుంటాం, ఒక తీర్మానం చేస్తాం, పొద్దున్నే 3ంటికి లేచి 5 దాకా 2 గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలనుకుంటాం, లేదా 5ంటికి లేచి 6 దాకా చేయాలనుకుంటాం, లేవలేదు. బలహీనత. పాస్టర్ గారు చెప్పిన ప్రతి పని చేయాలనుకుంటాం. అంతకుముందు వారం ఏం హోంవర్క్ ఇచ్చా, ఆదివారం ఏమో పాస్టర్ గారు, నిన్నేమి ఇచ్చాను, ఏమో పాస్టర్ గారు. ఇవన్నీ బలహీనతలా బలాలా? హోంవర్క్ ఎందుకు ఇస్తారు? నువ్వు ఆ అంశాన్ని ధ్యానం చేయాలి అని, దేవుడి గురించి మరింతగా తెలుసుకోవాలి అని. ఎందుకంటే అవన్నీ చెప్పే టైం ఉండదు. అట్లా చెప్తేనే గంట దాడిపోతా. అవునా? రెండో వర్తమానం చెప్పుకోలేకపోతుంది. ఇవేమీ చేయకుండా నేను పెళ్లి కూతురు బ్యాచ్లోకి వెళ్ళాలి అంటే గేడు దాకా కూడా వెళ్ళాం. మాకు చదువు రాదుగా పాస్టర్ గారు. అవునా? అందుకే ఆయన ముందుగా రాయించాడు, ఎట్టాడి బ్యాచ్ ఉంటామని. నాలాంటి వాళ్ళు, వచ్చి రాని చదువు ఉన్నోళ్ళు, అసలు చదువు లేని వాళ్ళు ఉంటారని ఆయన ముందుగానే రాయించాడు. ఏమని? అపోస్తల కార్యం గ్రంథం 1:8 పై నుండి శక్తి మీ మీదకి వచ్చినప్పుడు, ఆ శక్తిని నువ్వు పొందుకుంటే అన్నీ వస్తాయి. ఏ ఎంఏ బిఈడి చదివినోడికి కూడా రావు ఆ చదువు. దేవుడి చదువు ఆ శక్తిని పొందుకుంటే వస్తుంది. నమ్ముతున్నారా? నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం చెప్పండి? పెండ్లి కుమారుడైన యేసునాథుడు కోరుకునే పెండ్లి కుమార్తెకు ఉండవలసిన అనేక లక్షణాలలో ఒక లక్షణము బలము. అదే బలము? దేవుని యొక్క బలము. ఎందుకు ఆ బలాన్ని కలిగి ఉండాలి? వరుడు ఆ బలాన్ని కలిగి ఉన్నాడు గనక. ఆ బలాన్ని కలిగి ఉన్నాడు గనక బలం కలిగిన వ్యక్తిని ఆయన పెండ్లి కుమార్తెగా కోరుకుంటున్నాడు. అవునా? ఆయన మంచి ఆజానుభావుడు, దృఢకాయుడు, యుద్ధశూరుడు, కండలు తిరిగిన శరీరం. నువ్వు ఏమండి చేసుకుంటాడా? ఊగులాడుతూ ఉంటే, ఉస్సూరుమంటూ ఉంటే, స్నానం చేయకుండా ఉంటే, చింపి చుట్టూ పాశమోకం వేసుకొని పెళ్లి కొడుకు వస్తున్నాడంటే అప్పుడు కూడా చింపి చుట్టూ పాశమోకం వేసుకొని వస్తే రాని వాడే చేసుకుంటా. వచ్చినోడు నిన్ను చూస్తే చేసుకుంటాడా? వచ్చేటప్పటికి ఆయనకి నచ్చినట్టుగా మనం చక్కగా ముస్తాబై ఉంటే నచ్చి ఆయన వివాహం చేసుకొని తీసుకువెళ్తాడు. అక్షరార్థంగా అయినా ఆత్మీయంగా అయినా. ఇప్పుడు బలము అంటే బలం ఎలా పొందుకుంటామనే మాట చెప్పడానికి మునుపు ఆ బలాన్ని స్వతంత్రించుకునే విధానం 2 విధానాలు. ఒకటి, నువ్వు చేయాల్సిన ఆ పని చేయడానికి ఆ టైంకి పేషెంట్కి బూస్ట్ ఇచ్చినట్టు దేవుడు బలాన్ని ఇచ్చి ఆ పని చేయించుకొని వెళ్ళిపోతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధన భక్తులు, పాత నిబంధన కాలంలోని భక్తులు. అబ్రహాం గారు, ఇసాక్ గారు, యాకోబు గారు, దావీదు గారు, ఇట్లా ఏ భక్తుడి జీవితమైనా చూడండి, ఒకళ్ళిద్దరు తప్ప, యేసేపు, దానియేలు, వీళ్ళిద్దరిలో ఆ బలహీనతలు కనపడవు.
మిగిలిన వాళ్ళందరిలో వాళ్ళు దేవుడి పని చేశారా చేయలేదా? దేవుడికి ఇష్టమైన వాళ్ళుగా బ్రతికారా బతకలేదా? దావీదు గారు కూడా బతికాడా లేదా? అబ్రహాం గారు బతికాడా లేదా? మరి అబద్ధం ఆడాడా లేదా? అబద్ధం ఆడాడా లేదా అబ్రహామయ్య గారు? అది బలహీనం. అలాగే దావీదు గారు పడిపోయారా లేదా? పడిపోయారు. మరలా తిరిగి లేచారు. లేచినాక ఈ కీర్తన రాసుకున్నాడు. పాత నిబంధన భక్తులలో అలా తీసుకొని ఇచ్చారు. కొత్త నిబంధన భక్తుల్లోకి వచ్చేటప్పటికి ఆయనే మనలోనికి వచ్చి మనలో నివసిస్తూ ఆయనే మనకు ఉద్దేశించిన అన్ని విషయాలను మన ద్వారా చేయిస్తున్నాడు. ఇది కొత్త నిబంధన భక్తులమైన మనకు దేవుడు అనుగ్రహించుతూ ఉన్నటువంటి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ కొత్త నిబంధన భక్తులు ఇలాగున దేవునిని కలిగి దేవునినే బలముగా కలిగి బ్రతుకుతారు అనే దానికి పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులను అలాగూ వాడుకున్నాడు. వారు దేవునినే బలముగా కలిగి బ్రతికారు. వారిలో బెస్ట్ ఎగ్జాంపుల్ 18వ కీర్తన 1వ వచనం. ఇది యుద్ధ సమాప్తికి సంబంధించిన కీర్తన. అంటే యుద్ధమంతా అయిపోయిన తర్వాత గెలిచి విజయోత్సవంతో ఉన్నప్పుడు దావీదు నువ్వు ఎలా గెలిచావు అంటే అప్పుడు పలుకుతున్నాడు ఈ మాట. 18వ కీర్తన 1వ వచనం. దాన్ని బాగా మంచి ఫీల్తో చదవండి. నేను ఇలా అంటాను, మీ మిద్దె మీదకి పోయి రాత్రిపూట చల్లటి వాతావరణం, ఆకాశం నిండా చొక్కలు ఉన్నాయి, అవునా? వాటన్నిటిని చూస్తూ ఈ పేజీ ఇటాగ పట్టుకోరు. 151వ కీర్తనం ప్రారంభవచనం. 151వ కీర్తన. ఎన్నో కీర్తన ఉందా చెప్పరే? 50వ కీర్తన. అది కాదు, ఆయన బలం ఎక్కడ కనబడుతుందట? ఆయన బలమును ప్రసిద్ధి చేయు అంటే చాటిస్తుందట. ఏమిటి చాటించేది? ఆకాశ విశాలం. ఆకాశ విశాలంలో దేవుని బలం ఎలా కనపడుతుంది చెప్పండి? దేవుని స్తుతించడి. ఎలీషా గారు ఎవరో పాట రాశారు, అది ఈ కీర్తనే. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు. ఏమిటి నువ్వు చూసే బలం? ఆకాశ విశాలంలో నువ్వు చూసే దేవుని బలం ఏమిటో చెప్పు నాకు. ఏమండి? సృష్టి అంటే భూమి ఉంది, అడవులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా? ఆకాశ విశాలం. ఆకాశం అనేది భూమి కాదు, సముద్రం కాదు, ఆకాశ విశాలం. నేనేమన్నా? రాత్రిపూట భోజనం అయినాక 10ంటికో 11ంటికో నీ మిద్దెక్కు, పైకి ఆకాశం వైపు చూడు. చూసి ఏం చూడాలి ఆకాశంలో? ఆయన బలం. ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశ విశాలం అది. ఏమిటి ఆయన బలాన్ని అక్కడ ఎలా చూడగలుగుతున్నాం? చెప్పరా? సరే నేను నిదానించి చూడండి. ఆ నక్షత్రాలన్నీ ఒక మాసంలో మేకలా కనబడతాయి. మేక ఏ రూపంగా ఉంటుంది? ఆ రూపం. ఇంకొక తరుణంలో అందమైన ఆడపిల్లలా కనబడుతుంది. అందమైన ఆడపిల్ల ఎలాంటి రూపాన్ని కలిగి ఉంటుంది? అలాంటిది. ఇంకొక తరుణంలో కాట అంటే ఒక అడ్డబద్దుండి తాళ్ళుండి పళ్ళాలు ఉంటాయిగా, తులలా కనపడు. అవునా? అంటే ప్రతి తరుణంలో వాటి యొక్క అమరికను మార్చుకుంటుంది. ఆ అమరికను బట్టే హైందవ సహోదరులు ఏమంటున్నారు? మేషరాశి.
ఇంకొక నెలలో ఎద్దులాగా కనుపు. వృషభ రాశి ఆడపిల్లలా కను. కన్యా రాశి అవునా? సింహంలా కను. సింహ రాశి. ఏమిటి రాశి అంటే నక్షత్రాలు సింహములాగా ఉన్నాయి. వాటిని ఎవరు అలాగూ నడిపిస్తున్నారు? దేవుడు నడిపిస్తుంది. దేవుడు ఎవరిని నడిపిస్తున్నాడు? ఆకాశమందలి నక్షత్ర రాశులను. యోబు గ్రంథం 38వ అధ్యాయం 31వ వచనం. కృతిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? ఇవన్నీ నక్షత్రాలు. ఆ నక్షత్రాలకి ఏమున్నాయంట? కట్లు ఉన్నాయంట. నక్షత్రం అంటే అగ్నిగోళం. అగ్నిగోళానికి కట్లు ఉన్నాయంట. దేంతో కడితే ఆ కట్లు తెగకుండా ఉంటాయి? ఏమో తెలీదు. అవునా? తర్వాత ఏమన్నాడు? వాటి వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చునట్లు చేయగలవా? అంటే వాటి వాటి కాలముల్లో సింహరాశి, సింహంలాగా, మేకలాగా, తలలాగా, కన్యలాగా, వాటన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు? నువ్వు చేయగలవా? నడిపించగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదువా? మనకి ఆజ్ఞలు ఉన్నాయి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, అల్లరితో కూడిన ఆటపాటలకు పోకూడదు, ఇట్లాంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా. అలాంటి ఆజ్ఞలు వాటికి కూడా ఉన్నాయట. వాటికి ఏం ఆజ్ఞలో తెలియదు కానీ అలాంటి ఆజ్ఞలు. ఆకాశ మండలానికి ఏమున్నాయి? కట్టడలు ఉన్నాయి. తర్వాత దానికి ఆకాశ మండలంలో ఏమున్నాయి? నక్షత్ర రాశులు. వాటన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు? ఒక ఆర్డర్లో దేవుడు. వాటన్నిటిని నడిపించడానికి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? ఇప్పుడు భారతదేశానికి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? భారతదేశం యొక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ ఆఫీసు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడుంది? అమరావతి. తెలంగాణకి ఎక్కడుంది? హైదరాబాద్. అవునా? ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అది హెడ్ ఆఫీస్. ప్రధానమంత్రి గారు ఎక్కడుంటే అది. ఇప్పుడు ఆకాశంలో నక్షత్ర మండలాలన్నీ కూడా ఒక ఆర్డర్లో నడవడానికి ఒక గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్ ఎక్కడుంది? ఆకాశం ఎక్కడుంది? పైన. హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? భూమి. భూమి మీద ఎక్కడుంది? మీ ఊర్లోనా, మా ఊర్లోనా? భూమి మీదనా? భూమి మీద ఎక్కడుంది? మీ ఊర్లోనా, మా ఊర్లోనా? ఆ ఊరిపై చూసొద్దాం. అవునా? వస్తుందా రాదా ప్రశ్న? సాగర్ 26 గేట్లు ఎత్తారంటే చూసొద్దాం అనిపిస్తుంది. అవకాశం ఉంటే వెళ్ళొస్తాం. మరి ఆ ఆకాశ మండలంలో దేవుడు తన బలాన్ని చూపించేటువంటి ఆ హెడ్ ఆఫీస్ ఆర్డర్స్ ఎక్కడి నుండి పాస్ చేస్తున్నాడంట? భూమి మీద. మరి ఆఫీస్ ఎక్కడుందో చూడాలో వద్దా? మనం ఉంది భూమి మీదే కదా. ఏ చంద్రమండలం మీద అయితే పోలేవు. అవునా? భూమి మీద ఎక్కడుంది? 37వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం. చేతిని బిగించి ఆయన ముద్ర వేసాడు. మనుష్యుని చేతిని బిగించి ముద్ర ఎందుకు వేశాడు? ఎందుకు వేశాడు? అక్కడ ఉన్నదే చెప్పండి రా. ఇప్పుడు అది సృష్టి కార్యమా కాదా? ఆ కార్యం తెలుసుకోవడానికి భూమి మీద హెడ్ ఆఫీస్ ఉంది, క్యాపిటల్ సిటీ ఉంది. ఆ క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉందట? మనుష్యుని చేతి యందు ముద్రించి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆక. ఇప్పుడు రాత్రిపూట 10-11 చల్లని వేళ మిద్దెక్కి ఎందుకు ఇటంతా వచ్చాము?
18వ కీర్తనలో యెహోవా నా బలమా అన్నాడు. అవునా? మంచి ఫీల్తో చదవమన్నా. చదవమంటే యెహోవా నా బలమా అని బిగ్గరగా చదివారు. అది ఫీలే. కానీ పరాకాష్ఠ ఎలాగంటే ఆ మిద్ది మీదకి ఎక్కి 2 చేతులు ఆకాశం తట్టు చాపి ఇప్పుడు నేను చెప్పిన ఈ వచనాలన్నీ ఉన్నాయే, ఆకాశమందు దేవుడు కనపరిచే బలము అంటే నక్షత్ర రాసులను ఒక ఆర్డర్లో నడుపుతున్నాడు. దానికి ప్రభుత్వం భూమి మీద ఉంది, భూమి మీద ఉన్న మనుషుల చేతుల్లో ముద్రించాడు అనే విషయాలు ఉన్నవే. ఇవన్నీ మనసుకు తీసుకొని వచ్చి ఆ బలమును అనుభవిస్తూ యెహోవా అని పిలవంగానే ఆయన తొంగి చూస్తాడు. ఏంద్రా పిలిచావంటాడు. ఏం లేదు ప్రభువా, నా బలమా, ఈ నక్షత్ర రాసులన్నిటినీ నడిపిస్తున్న ఏ బలమైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ బలమే నా యందుండి నువ్వు చూపుతున్నావయ్యా, నీవే నా బలము. ఆ ఫీలింగ్ ఎంత గొప్పగా ఉంటుందండి. ఎందుకు ఆ యుద్ధంలో జయించాడు ఈయన. జయించినాక ఈ కీర్తన రాస్తున్నాడు. 18వ కీర్తన పైన చూడండి, ఆ చిన్న అక్షరాలతో ఉంది. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన కదా. యెహోవా దాసుడైన దాసుడు అంటే అర్థం ఏంటో బైబిల్ భాష చెప్పండి సార్. గలతీ 1:10 చెప్పాలి. దేవుడిని సంతోషపెట్టేవాడు దాసుడు. దావీదు దేవుడిని సంతోషపెట్టేవాడు. నువ్వు సంతోషపెడుతున్నావా? అప్లికేషన్ అది అప్లికేషన్. అవునా? రైట్. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి ఇట్లా అంటే 18వ కీర్తన యుద్ధ సమాప్తి కీర్తన, జయోత్సవ కీర్తన. విజయం సాధించి 2 చేతులు పైకెత్తి అంటున్నాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను. పాత బైబిల్ 1950కి ముందున్న బైబిల్లో ఎంతో ప్రేమిస్తున్నానని ఉంటాడు. ఇక్కడ ఎంతో అనే పదం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను. ఎంతో అంటే ఇన్ఫినిటివ్, మితం లేదు. అది ఇప్పుడు ఈయనలో దేవుని బలం ఎలా పనిచేసింది? నువ్వు నాకు బలాన్ని ఇచ్చి యుద్ధాన్ని గెలిపియలేదు, నీవే నా యందుండి ఆకాశ విశాలంలో ఏ బలాన్ని అయితే నువ్వు కనబరుస్తున్నావో ఆ బలాన్ని నా యందుంచి ఈ శత్రువులందరిలో నుండి నన్ను విడిపించవయ్యా. దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ధ్యానం చేస్తున్న అంశం ఏమిటి? సామెతల గ్రంథం 31వ అధ్యాయం తీసుకొని పరమవరుడైన యేసునాథుడు తాను కోరుకున్న పెండ్లి కుమార్తె ఏ లక్షణాలు కలిగి ఉండాలో 11వ వచనం నుండి 31వ వచనం వరకు చెప్పాడు. అందులో ఇంచుమించు 26 నుండి 28 లక్షణాలు ఉన్నాయి. ఆ 26 నుండి 28 లక్షణాలు కూడా యేసులో ఉన్నాయి. ఆ లక్షణాలలో ఒక లక్షణం మనం తీసుకున్నాం. ఆ ఒక లక్షణం ఏమిటి? బలము, ఘనత. బలం ఒక్కటి తీసుకున్నాం. బలం ఎలాగొచ్చింది? నడికట్టు కట్టుకున్నాం. నడికట్టు అంటే సత్యమును దట్టి. దాన్ని వివరించలా, ఒక బలము అనే మాట మీదే నా దృష్టిని కేంద్రీకరించాను. ఇప్పుడు బలము ఆయన బలము మనకు కావాలి అంటే, ప్రభువా బలమి అంటే ఎందుకు రా నీకు అని అడుగుతాడు. నాకేమో ఎన్ని తెలీదు, నువ్వు నాకు బలమి అంటే ఇస్తాడా? పిల్లలు డబ్బులు అడుగుతారు. మామూలుగా కొనుక్కున్న 5-10 రూపాయలు 50 రూపాయలు అడిగితే ఇస్తాం. నాకు 1000 కావాలి అన్నారనుకో, ఎందుకురా అని అడుగుతావు? అడగవా? వివరం చెబితే 1000 కాదు 2000 అయినా ఇస్తాం, అది అవసరం అనుకుంటే. అట్లాగే దేవుడా నాకు బలం కావాలంటే ఇస్తాడా? ఎందుకురా అని అడుగుతాడు. అడగాలి అంటే నీ బలహీనతలు ఏమిటో నీకు తెలియాలి. ఏముంటో చెప్పు నీ బలహీనతలు, ఒక లిస్ట్ రాసుకో కదా. ఇందాక కొన్ని చెప్పాను. ఒక ఆరాధనను క్రమంగా ఎలా నడిపించాలో నీకు తెలియదు, దేని తర్వాత ఏది జరిపించాలో తెలియదు. ఆరాధన క్రమంలో పాటలు, ఏ పాట తర్వాత ఏ పాట పాడాలి, ప్రారంభ పాట ముగింపు పాట తెలియదు. ఆరాధన సమయంలో
వాక్యోపదేశం కొరకు ఏ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. వాక్యోపదేశం కొరకు ప్రార్థన చేయమంటే ప్రభు వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, అలాగే ఆ సమస్య ఉంది, ఇవి చేస్తాం. వాక్యోపదేశం అయిపోయిన తరువాత, ఇత్తడి గంగాళపు అనుభవం తర్వాత ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు చాలామందికి. నేను కంప్లైంట్గా చెప్పడం లేదు, మీరు పరిశీలించుకోండి, మీ బలహీనతలు మీరు గుర్తుపట్టాలని చెప్తున్నాను. అయిపోయింది కదా. ప్రభు బలలో మనల్ని మనం విమర్శించుకొని, మనకు మనం తీర్పు తీర్చుకొని, అది క్రీస్తు రక్తమని, అది క్రీస్తు శరీరమని వివేచించుకొని తీసుకున్న తర్వాత ప్రార్థన చేస్తాం. అప్పుడే ప్రార్థన చేయాలో తెలియదు. రెండవ వర్తమానానికి ఏం ప్రార్థన చేయాలి, అయిపోయినాక ఏం చేయాలి, ఇవన్నీ కూడా మన బలహీనత. అవన్నీ ఒక మెట్టు. ఇంకొక మెట్టు, ఒక వ్యక్తిగా నీకేదో సమస్య ఉంది, అవసరత ఉంది, శోధన ఉంది, పోరాటం ఉంది, ఆశ ఉంది, ఆసక్తి ఉంది. దాని కొరకు ఎలా ప్రార్థన చేయాలి? అవమానాల మధ్య ఎలా ప్రార్థన చేయాలి? నిందల మధ్య నిర్హేతుకంగా ద్వేషించబడుతున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ప్రభువు మాట్లాడుతుంటే ఎలా గుర్తుపట్టాలి ఆ స్వరాన్ని? ఇవన్నీ మన బలహీనతలు. అవి లిస్ట్ రాసుకొని, అయ్యా ఈ విషయాల్లో నేను నీ స్వరం వినలేకపోతే, నీ స్వరూప ప్రభావ మహిమ దర్శనాన్ని చూడలేకపోతే, నీ స్పర్శను అనుభవించలేకపోతే, నేను నీ సన్నిధిలోనే నీ బిడ్డల మధ్యలోనే ఉన్నాను, అయినా నువ్వు ఉన్నావన్న ఉనికిని నేను కలిగి లేను. ఎన్నో బాధలతో ఒంటరిగానే ఉన్నాను, కానీ నా ప్రభువు నన్ను దర్శించాడనే ఆ నిబ్బరం నేను కలిగి లేను. అది నేను గుర్తుపట్టలేకపోతున్నా. కానీ నా తోటి వారు కొంతమంది నీ స్పర్శను అనుభవిస్తున్నారు, నీ స్వరాన్ని విన్నామని సాక్ష్యం చెబుతున్నారు. నేను ఎందుకు అది అనుభవించలేకపోతున్నా? ఇవన్నీ మన బలహీనతలు. వీటన్నిటి విషయంలో ఆయన మన బలహీనతలను చూసి యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గనక ఆయనే మన యందుండి మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నారు. ఎవరైనా ఆయన చేస్తుంటే ప్రభు ఏం చేస్తున్నాడు? ఈయన చేసిన విజ్ఞాపన బట్టి ఆయన విజ్ఞాపన చేస్తుంది. ఆయన చేసిన విజ్ఞాపన బట్టి తర్వాత ఏం జరుగుతుంది? ఇవన్నీ మనకు తెలియాలని ఆయన్ని అడగాలి. ఇప్పుడు ఇది మన బలహీనతలు ఏమిటో తెలిసినాక ఇప్పుడు దేవుని బలాన్ని అడుగుతాడు. దేవుడు బలాన్ని ఎలా ఇస్తాడు? రెండు విధాలుగా. ఒకటి, పేషెంట్కి ఓపిక తెచ్చుకోవడానికి మాటికి కొంచెం బయట నుండి బలం ఇస్తాం. మనం టానిక్కో, జ్యూసో, విటమినో ఏదో ఇస్తాం. అది తాగినంతసేపు బలంగా ఉంటాడు, మళ్ళీ నీరసం మళ్ళీ దేవుడు కూడా అట్లాగే ఇస్తాడు. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి, ఆయనే మనలోనికి వచ్చి మన యందుండి మన దుర్బలమైన బలహీనమైన ఈ శరీరంలోని జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఉపయోగించుకొని చూడలేని వాటికి చూడడానికి కనులకు శక్తి ఇస్తాడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు ఇస్తాడు. ఆత్మ చెబుతున్న సంగతులు చెవి గలవాడు. మామూలుగా నేను మాట్లాడే మాటలు వింటున్నారు, అందులో దేవుని స్వరాన్ని వినగలిగిన చెవులు, అవన్నీ ఆత్మ సంబంధమైన జ్ఞానేంద్రియాలు. అలాగే అవి చేయడానికి అవసరమైన కర్మేంద్రియాలు, క్రియలను చేసేది. వాటి ద్వారా దైవభక్తి సాధన చేయడానికి ఆయనే మన యందుండి ఆ బలాన్ని ఇస్తాడు అని చెబుతూ, ఆయన ప్రక్క నుండి బలాన్ని ఇస్తాడు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలోని భక్తులు. వాళ్ళు ఆ బలాన్ని పొందుకున్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఆ తర్వాత ఆత్మవశులే ఆ పనులు చేసినాక వారు ఫెయిల్ అయ్యారు. అబ్రహాం గారు అబద్ధమాడారు, దావీదు గారు పడిపోయారు, మోషే గారు ద్రోహులారా అన్నాడు. ఇట్లా దేవునికి ఇష్టం లేనివి ఆయా భక్తుల జీవితాల్లో, ఎక్కువ మంది జీవితాల్లో మనం చూస్తాం. ఒక యేసేపు గారు, దానియేలు గారి జీవితంలో తప్ప. అవునా? అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయనే మనలోనికి వచ్చి మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను ఆయన వశం చేసుకొని ఆయన బలాన్ని మన యందు చూపుతూ
ఆయన కోరుకున్న విధంగా దైవ కార్యాలు చేయడానికి ఆయన పనిచేస్తున్నాడు. దీనికి ఛాయారూపకంగా పాత నిబంధన గ్రంథంలో కొంతమంది భక్తులను దేవుడు మనకు సాదృశ్యంగా ఉంచాడు. వారిలో ఒక ఎగ్జాంపుల్ దావీదు గారిని తీసుకొని దావీదు గారు 18వ కీర్తనలో ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించు. ఎప్పుడన్నాడు? యుద్ధమంతా అయిపోయినా, శత్రువులందరినీ సంహరించి వచ్చిన తర్వాత. అవునా? శత్రువులందరినీ సంహరించి వచ్చిన తర్వాత 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపచేయువాడు అయితే. 39. అది ఆయనే బలంగా ఆయన్ని ధరింపచేశారు. ఈ అనుభవం, అవునా? ఇది బాగుంది కదా. ఇప్పుడు ఇది దావీదు గారికి చెందింది కదా. మనం ఎలా స్వతంత్రించుకోవాలి అంటే 18 అంటే 1:8 గుర్తుండడానికి చెప్తాను. దీన్ని ఇటు తిప్పండి. 81 రండి. మొదటి వచనం. మనకు బలమై ఉన్న దేవుడు. ఆయన ఏమన్నాడు? నా బలము నీవే అన్నాడు. ఆయన సింగులర్గా ఒక్కడిగా ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆసాబు గారు ఏమంటున్నారు? మనందరికీ కూడా ఆయన బలం. దావీదు గారికి ఏ బలాన్ని ఇచ్చి ఆయనలో ఉండి బలాన్ని ఇచ్చాడో ఆయన మనందరికి కూడా బలాన్ని ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు ఈ వాగ్దానం మనందరికీ ఉందా లేదా? బలం మనకి ఇస్తాడయ్యాడా? ఇప్పుడు బలం ఎలా పొందుకోవాలి? ఇక్కడ నుండి వర్క్షాప్ మొదలవుతుంది. ఆ బలాన్ని పొందుకోవడానికి దైవభక్తి సాధన ఎలా చేయాలి అనేది వర్క్షాప్. అవునా? 1-2 చెప్తాను, చాలా ఉన్నాయి. 1-2 చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఏమండి? క్షమించండి. 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కృపచేత బలవంతుడు. నువ్వు బలం పొందుకోవాలంటే ఏం కావాలి నీకు? కృప ఎవరికి ఇస్తాడు? ఏమండి? అర్థం కాల, చెప్పండి. కుమారుడికి ఏంటి? మనం ఎందుకు మరి? కుమారుడికి ఇస్తే వాళ్ళిద్దరు ఇచ్చుకున్నారు, తీసుకున్నారు. మరి మన పొజిషన్ ఏంటి? మనకెందుకు? ఆయనే వారం. ఇప్పుడు మనకేమన్నా దేవుడు ఇస్తే అది మనకు ఉపయోగం కదండి. అవునా కదా? నా మాట అర్థమైందా? కుమారుడికి ఇచ్చాడు, కుమారుడు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆ చిత్తాన్ని నెరవేర్చి చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణం వెళ్ళాడు, మళ్ళీ వస్తున్నాడు. ఆయన పని ఆయన కంప్లీట్ చేశాడు. అవునా? ఇప్పుడు ఆయన కృప ఎలా పొందుకున్నాడు, మనం ఎలా పొందుకోవాలి? అవునా? 33వ కీర్తన 19. ఇదొక ధ్యానాంశం. 33వ కీర్తన 19వ వచనం. అది కాదు, కృప కొరకు కనిపెట్టుకోవాలట. అప్పుడు ఏం జరుగుతుంది? 147వ కీర్తన 11వ వచనం. ఇక్కడ ఏం చెప్పాడు? భయభక్తులు గల వారి మీద, కృప కొరకు కనిపెట్టుకోని వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన ఆనందిస్తాడు. అవునా? దృష్టి ఉండి ఆనందిస్తే మనకేంటంట? అవునా? తుదకు మనం ఏదైనా దేవుడి దగ్గర నుండి పొందుకోవాలి. పొందుకున్నదే మనకి ఫైనల్ రిజల్ట్.
మిగిలిన ఎంత వేద జ్ఞానం మనకు వచ్చినా మనకేం ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటే, కృప అనే మాటకు అర్థం ఏమిటి? కృప అనే మాటకు అర్థం ఏంటి? ఏమండి? దేనికి సమర్థత కలిగించే శక్తి? ఆదివారం మందిరానికి రాకుండా ఎక్కొట్టడానిక? టైం రాకుండానా? మరి దేనికి కృప? దేనికండి? ఆలస్యంగా రావడానిక? మరి దేనికి కృప? మన బలహీనతలందు ఆయన బలము సంపూర్ణం చేయబడడానికి కృప కావాలి. ఆ కృప, అయ్యా నేను ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నా, బలహీనతలు నోట్ చేసుకున్నాం కదా, ఫెయిల్ అవుతున్నా, నీ కృప నాకు కావాలి అంటే సమర్థత కలిగించే శక్తి. అంటే కృప నీ కొరకు దేవుడు సిద్ధపరచిన దైవ కార్యము నెరవేర్చడానికి సమర్థత కలిగించే శక్తి. మళ్ళా చెప్తారు, నీ కొరకు దేవుడు కొన్ని సత్క్రియలు సిద్ధపరిచాడు. అవి చేయాలంటే నువ్వు చేయలేవు. చేయాలంటే ఏం కావాలి? సమర్థత కలిగించే శక్తి కావాలి. ఆ శక్తి ఎలాగొస్తుంది? ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి మీద ఏముంది? ఆయన దృష్టి ఉంది. అవునా? ఆయన దృష్టి ఉంది. ఆయన దృష్టి ఉంటే ఏమవుతుంది? ఆయనకి ఆనందం కలిగింది. నా కొరకు వెయిట్ చేస్తున్నాడు. ఎవడో మన దగ్గరికి వచ్చాడండి, డబ్బులు అడిగాడు, ఇస్తాను రేపు రా అంటాం. మళ్ళీ రేపు వచ్చాడు, ఇవాళ రాలేదు రేపు. అట్లాగే మాటి మాటికి వాడు మన కొరకు కనిపెడుతుంటే మనకి హృదయంలో సంతోషము, ఇవ్వాలన్న ఆలోచన, ఇవ్వలేకపోయాననే బాధ, ఇచ్చిందాక కూడా మనకు. అట్లాగే దేవుడికి కూడా ఇప్పుడు ఆయన ఆనందిస్తాడు అని చెప్పబడింది లేఖనం. ఆనందిస్తే ఏం జరుగుద్ది? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. మరియు 407వ పేజ్. పదండి, రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకోనని వారికి పంక్తులు పట్టించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు మీరు ఆనందించడం వలన, నాకు కృపిస్తాడని నువ్వు ఆనందించడం వలన మీరు బలవంతులు. ఇప్పుడు ఆయన ఆనందిస్తే మనకు కురిపిస్తాడు. మనం ఆనందించడం ద్వారా, ఆయన ఆనందించాడని మనం మౌనంగా ఉండడం కాదు. ఆయన నేను కృప కొరకు కనిపెట్టుకుంటే ఆయన దృష్టి నా మీద ఉన్నది. ఆయన అడగమన్నాడు, నేను అడుగుతున్నా. ఆయన నాకు ఇస్తారు. నేను ఈ క్రమాన్ని పాటించగలను, ఈ యథార్థతను నేను నెరవేర్చగలను, ఈ నమ్మకత్వాన్ని నేను కలిగి ఉండగలను. దేవుడు నాకు కృపిస్తాడని నువ్వు ఆనందించడం అన్న ఆ కృప నీకు అనుగ్రహించబడు. రెండు పార్శ్వాలు. ఒకటి, మొదట ఆయన ఆనందించాలి. ఇప్పుడు ఎవరికో డబ్బు ఇస్తున్నావు, వాడు తిరుగుతున్నాడు ఒక వారం బట్టి, ఈలోపు నీకు ఎవరో చెప్పారన్నా నువ్వు వాడికి డబ్బులు ఇస్తే వాడి జీవితం పాడు చేసుకుంటాడు, డబ్బులు వేస్ట్ అవుతాయి అని తెలిసిందనుకో, నువ్వేమంటావు? ఇప్పుడు దొరకలే ఒక నెల దాకా అని వాయిదా వేసేసి మొహమాటంగా తప్పించేసి. అవునా? కానీ అతను నిజంగా అవసరతలో ఉన్నారు, నేను ఇస్తే ఆ కుటుంబం ఆదరించబడుద్ది అని నీకు తెలిసినప్పుడు నీ దగ్గర లేకపోయినా అక్కడ ఆయన తీసుకొని, అంటే నువ్వు ఆనందించడం ద్వారా కదా అతనికి ఇచ్చింది. అతడు అన్న నాకు ఇస్తాడని నమ్మి కదా నీ దగ్గరికి వచ్చింది. ఆ నమ్మకం వెనుక ఒక నిరీక్షణ ఉంది, ఆనందం ఉంది కదా. ఇక్కడ కూడా అంతే. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనాన్ని తీసుకొని, పెండ్లి కుమార్తెకు ఉండే అనేక లక్షణాలలో ఒక లక్షణం ఏం చెప్పాను? బలము, ఘనత. బలం అనే ఒక్క పదాన్ని తీసుకున్నప్పుడు గుణవతి అయిన భార్యకు ఉండే 26 లేదా 28 దైవిక లక్షణాలు